ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున ఈ యొక్క పరిశుద్ధ దినాన ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శుభములను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి ఈ ఆరాధనలో పాల్గొందాం. దేవునికి మహిమకరంగా ఈ ఆరాధన చేద్దాం. స్తుతి కీర్తనను పాడుకొని ఆరాధనను ప్రారంభం చేస్తాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలనీచు దేవుని స్తుతించు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించగలిగినటువంటి యొక్క కృప మీరు మాకు అనుగ్రహించారు. పరిస్థితుల ప్రభావం వలన లోకంలో సంభవించుచున్నటువంటి యొక్క తెగులు ద్వారా, ఈ మహమ్మారి ద్వారా మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానములోనికి చేరి ఆరాధించలేనటువంటి యొక్క నాయన భాగ్యమైతే మేము కోల్పోయాము. కానీ ప్రభా నా తండ్రి, ఆత్మరూపముగా దేవుని బిడలముగా సంఖ్యాపరంగా నా తండ్రిమైన దేవ సమాజ పరంగా ప్రభా నా తండ్రి యొక్క నాయన ఆన్లైన్ ద్వారా ప్రభా మీ సన్నిధిలో వారి వారి కుటుంబాల ద్వారా ఏదో సంఘముగా ఏర్పడి ఆరాధించగలిగినటువంటి యొక్క ఆవశ్యకత నాయన తండ్రి ఒక భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. ప్రభా ఎంతోమంది ప్రభా ఈ దినాన మీ యొక్క సన్నిధిలో నాయన ఆరాధన చేయలేకపోయారు. ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది విడిచిపెట్టబడ్డారు, ఎంతోమంది విస్మరించబడ్డారు, ఎంతోమంది ప్రభా నాయన ఆయా సమయాల్లో ఆరాధనలోనికి రాలేకుండా ప్రభా ఎంతోమంది నా తండ్రిమైన దేవ వారి వారి పనులలో వారు ఉంటున్నారు. అయా మీరు మమ్మల్ని ప్రేమించారు, మీ యొక్క నామమును స్తుతించగలిగినటువంటి యొక్క కృప ఇదిగో ప్రభా ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఆరాధన ఆద్యంతం మీరు ఉండి మహిమ పొందండి. పాటలు పాడుచున్నటువంటి సమయంలో మీ యొక్క పరిశుద్ధ ఆత్మ సహాయతతో మేము ఆ పాటలు పాడుతుంటుండగా నా తండ్రిమైన దేవ దూతలతో కెరూబులతో కలిసి మిమ్మల్ని స్తుతిస్తుంటుండగా మా పాటలను మీరు స్వీకరించండి. యోగ్యమైనటువంటి బిడలుగా మా యొక్క స్తుతులను స్వీకరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నాయన వాక్యమును నాయన చదువుతున్నటువంటి బిడలని బలపరచండి. వాక్యంలో ఉన్నటువంటి లోతైన సత్యములను చక్కగా నాయన వారు చదువున్నప్పుడు మీ ఆత్మచేత సంధించి వారి ద్వారా నా తండ్రి అనేకుల వర్తమానపు నాయన తండ్రి దానిలో ఉన్నటువంటి సారాంశమును గ్రహించగలిగినటువంటి కృపను అనుగ్రహింప చేయండి. ఇదిగో తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయించినటువంటి బిడని మీ ఆత్మచేత సంధించండి. నాయన ప్రతి విజ్ఞాపనను నాయన మేము నా తండ్రి ఏకీభవిస్తూ నా తండ్రిమైన దేవ నైనా ఎవరైతే ప్రభా ఆయా గృహాలలో ఉండి ఆయా స్థలాల్లో ఉండి ఏకీభవిస్తున్నారు వారిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రతి అవసరతను నాయన మీరు తీర్చి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగినటువంటి మా తండ్రిమైన దేవ ఇదిగో నా తండ్రి ఈ యొక్క స్తుతి ఆరాధనలో మీరు ఉండండి. నాయన బిడలు స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దూత సమూహాన్ని ఇక్కడ దింపండి అయ్యా. నా తండ్రిమైన దేవ వాళ్ళతో కలిసి గంభీరముగా నా తండ్రిమైన దేవ నాయన వాయిద్యములతోను స్వరమండలములతోను ఆయన మిమ్మల్ని గణపరచగలిగినటువంటి కృప అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యములు నా తండ్రి ప్రబోధములో కూడా మీరుండే మహిమ పొందండి. బిడలతో మాట్లాడండి. ఆయన చక్కగా నా తండ్రిమైన దేవ అనుకూలమైనటువంటి అవకాశాన్ని సరైనటువంటి యొక్క వాక్యమును నా తండ్రి అయిన దేవ నాయన అందించగలిగినటువంటి కృపను అనుగ్రహింప చేయండి. నీ దాసుని ఎత్తి పట్టుకోండి, బలపరచండి, ఆత్మతో నింపండి. చక్కనైనటువంటి నాయన లేఖన భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వర్తమానమును అందించగలిగినటువంటి కృపను అనుగ్రహింప చేయండి. ఇదిగో తండ్రి యొక్క ఇన్ అండ్ అవుట్ పనిచేస్తున్న పరిచయం చేస్తున్న బిడలందరినీ కూడా దీవించండి. పీపీటీ చేస్తున్న బిడలని ఇదిగో తండ్రి అయిన దేవా రికార్డింగ్ చేస్తున్నటువంటి బిడలని దీవించండి, ఆశీర్వదించండి.
ఇదిగో ప్రభా నా తండ్రివైన దేవ, మీ యొక్క ప్రత్యేకమైనటువంటి కృపలు విస్తరింపచేయండి. సంఘమును ఆశీర్వదించి మీరే మహిమ పొందమని స్తుతియు మహిమ ఘనత ప్రభావములను మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుత రీతిగా దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనలు 75 ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. కీర్తనలు 75 ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను రక్షించగలడు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారంతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడితో కూడా దాన్ని చీల్చి మింగివేయగలరు. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను. అందరం కలిసి ఆఖరి వచనం చదువుకుందాం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. అందరం కలిసి కీర్తన పుస్తకము నుండి 96వ పాట పాడుతూ దేవుని నామమును మనం మహిమపడదాం. కీర్తన పుస్తకము నుండి 96వ సంగీతాన్ని పాడుతూ దేవుని నామాన్ని మనం మహిమపడతాం. దేవుని నీతి ప్రతాపం, భువి యేసుని శిల్వ ప్రభావం, దేవుల దేవుని అపురూపం, భువి యేసుని నామస్వరూపం. దేవ యెహోవా సువాక్యం సౌభాగ్యం, దైవజనుల హృదయానందం. యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు. యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. ఆద్యంతరహిత కీర్తి, అవతార శ్రమార్జనమూర్తి, ఆకాశరాసులాధిపతి, అవని సృజనాత్మ ప్రతీతి. అఖిల ప్రపంచ ప్రదాత, అధినేత, అనుదిన కృపలిడు సుఖదాత. యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు. యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. పాపము భయపడు నామం, పాపాత్ముడు కృపగను హోమం. పతితుల వెదకిన ప్రేమ స్వరం, పరలోక సుఖాల విహారం. పాప క్షమాపణ గానం, బహుమానం, అనవరతము నిజ బలిదానం. యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు. యేసే ప్రభువు స్తుతి పాత్రుడు. జనముల జీవాధిపతి, జగమంతటి నేలిడి జ్యోతి. జీవుల అంతిమ న్యాయపతి,
యేసుక్రీస్తు దైవసుతుండు, యేసుక్రీస్తు మనుజసుతుండు, యేసుక్రీస్తు దేవుండు, యేసే ప్రభువు స్తుతిపాత్రుడు. ఈ దినము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ పరిశుద్ధ ఆదివారంకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరలు వెడల్పు, 120 మూరలు ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారంతో అతడు పొదిగించెను. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించెను. ప్రియమైనటువంటి వారి సమయమున విజ్ఞాపన ప్రార్థన చేయగా మనమందరము కూడా విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన చేసి స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క సజీవమైన రెక్కచాలను భద్రపరిచి ఈ యొక్క దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా ఇటు రీతిగా ప్రవేశపెట్టినందుకు మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజా రక్షక, ఈ దినము క్షణము చూడలేక నాయన తండ్రి ఎంతోమంది నశించిపోయి ఉన్నారు తండ్రి. అయినప్పటికీ నాయన తండ్రి నీ ప్రేమ, నీ కృప, నీ వాత్సల్యం చెప్పున మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఎరుగబోయి అనేక మంది నశించిపోయిచున్నారు తండ్రి. అయినప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి నీ సన్నిధిలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టుకున్నందుకు మీకు ఎంతగానో వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా విజ్ఞాపన, మా ప్రార్థనలు విని నాయన తండ్రి దానికి జవాబును అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు స్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఎవరెవరైతే నాయన తండ్రి ప్రార్థనలో పాల్గొని ఉన్నారో వాళ్ళందరి మనవులను కూడా వినమని, వాళ్ళ మానవులకి జవాబును అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఆరాధన జరుగుతుండగా నాయన తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి అధ్యక్షత వహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాయినా తండ్రి. వారు విని నాయన తండ్రి వారి మనసుని మార్చుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మీరు అక్కడ సమీపానికి వస్తుండడానికి అనేకమైన సూచనలు జరుగుతున్నాయి తండ్రి. మేమందరం అది గ్రహించి నాయన తండ్రి నీ సన్నిధానంలోకి వచ్చి నాయన తండ్రి నీ పాదాల చెంత పడి వినిపించుకునే భాగ్యం అందరికీ కూడా దయచేయండి నాయన తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమందరం కూడా ఎత్తబడి భూమిలో ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఎక్కడెక్కడైతే నాయన తండ్రి మీ సువార్త ప్రకటింపబడుతుందో ప్రతి ఒక్క చోట నాయన తండ్రి మీరు ఉండి నాయన తండ్రి అనేక మందిని తట్టు తిరగడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరెవరైతే నలుదిక్కులా వెళ్ళి మీ సువార్తను ప్రచురిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారికి కావలసిన బలాన్ని, శక్తిని, మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా దేశం కొరకునైనా తండ్రి, మా రాష్ట్రం కొరకునైనా తండ్రి నిన్ను విలిపించుకొని స్థితిలో మమ్మల్ని ఉంచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మా దేశం కొరకు మేము కన్నీటితో ప్రార్థించే సహాయాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి. ఎప్పుడైతే నాయన తండ్రి మా పాపాలు మేము ఒప్పుకొని నేను ప్రార్థిస్తామో అప్పుడు మా దేశాన్ని మేము స్వస్థపరుస్తానని సెలవిచ్చావు తండ్రి. అటు రీతిగా మేమందరం కూడా ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే దేశ నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా తండ్రి వారికి కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని అనుగ్రహించి
దీవించండి తండ్రి. వారు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం దేశ బాగు కొరకు తీసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను అలాగే నాయన తండ్రి, ఎవరెవరైతే నాయన తండ్రి రోగుల మధ్య పరిచర్య చేస్తున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా నాయన తండ్రి మీకు కావలసిన కాపుదలని, క్షేమాన్ని వారికి దయచేయండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యని దీవించి అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వ్యాక్సిన్ కోసం ఎవరెవరైతే నాయన తండ్రి పనిచేస్తూ ఉన్నారో నాయన తండ్రి, వారు త్వరగా నాయన తండ్రి దాన్ని కనుక్కొని నాయన తండ్రి దీన్ని మేము ఎదిరించడానికి కావాల్సిన సహాయాన్ని మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అలాగే నాయన తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, సంఘ కాపర్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, వారి పరిచర్ని 30 60 100 అభివృద్ధి చేయమని అనేక మంది నాయన తండ్రి విని నాయన తండ్రి తమ హృదయాలు తిప్పుకొని మీ తట్టు తిరిగే సహాయాన్ని దయచేయండి నాయన తండ్రి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. ఈ దాసుని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మీ 700 ఆత్మ చేత ఎత్తి పట్టుకోమని మేము వేడుకొచ్చున్నాం తండ్రి. నాయన మా సంఘంలో జరగలేకపోయిన ప్రతి ఒక్క కార్యక్రమము నీకు మహిమార్థమే జరగడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. మా సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. ఇప్పటి వరకు మా అందరికీ ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మేము నాయన తండ్రి మరి ఈ చిత్తమైతే నాయన తండ్రి మళ్ళీ మేమందరం మీ సంఘంగా కూడి మీరు స్థుతించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఎవరెవరైతే నాయన తండ్రి ఈ ఆరాధన వీక్షిస్తున్నారో వారి గృహాల వద్ద వారు సురక్షితంగా ఉండి, ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన ఆశీర్వాదాలు వారికి దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అలాగే నాయన తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. పడకల మీద ఉన్న రోగులు ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రి. మీ యొక్క గాయపడిన హస్తాన్ని చాపి వారిపై నుంచి ముట్టి స్వస్థతను అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఎవరు కూడా అనారోగ్యం వారిలో పడకుండా నాయన తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి పనిపాట్లలో మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన తండ్రి. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వివాహాల కోసం ఎదురు చూచిన వారిని జ్ఞాపకం చేసుకోండి. సరి అయిన సమయంలో సాటి అయిన భాగస్వామిని వారికి దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నాయన అలాగే నాయన తండ్రి డెలివరీకి సిద్ధంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. లిసక్ను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. తనకి నాయన తండ్రి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నాయన తండ్రి నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంకెవరెవరైతే నాయన తండ్రి అనారోగ్యంగా ఉన్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన దూర ప్రాంతంలో ఉంటున్న సుకుమారాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మీకు కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి నాయన తండ్రి. చుట్టుపక్కల అనేకమైన కేసెస్ వస్తుండగా నాయన తండ్రి నీ బిడ్డని నాయన తండ్రి నీ యొక్క అగ్ని కంచిగా వేసి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా కావలసిన స్వస్థతను అనుగ్రహించమని కుటుంబాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇప్పుడు ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే ఉండే అధ్యక్షత వహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. పాస్టర్ గారిని మీ 7 ఆత్మచేత ఎత్తి పట్టుకునండి నాయన తండ్రి. ఇప్పుడు ఏమైతే వాక్యం ఎత్తబోతున్నారో నాయన తండ్రి మేమందరూ కూడా విని నాయన తండ్రి గ్రహించుకొని నాయన తండ్రి దాని ప్రకారం మా జీవితాల్లో తీర్మానించుకొని దాని ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ కూడా దయచేసి పెట్టండి నాయన తండ్రి. అంత్యదినముల అపాయకరములను సెలవిచ్చావు తండ్రి. నాయన దుర్దినములు రాకముందే నాయన తండ్రి మేమందరూ నాయన తండ్రి ఈ దాసుని ద్వారా నువ్వు ఇస్తున్న హెచ్చరికలు నాయన తండ్రి మేము పెడచోని పెట్టకుండా నాయన తండ్రి అవన్నీ విని నాయన తండ్రి మేము మా మనసులు, మా హృదయాలు మీ తట్టు తిప్పుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ రాకడ ఏ గడియ ఎప్పుడు ఎలా వస్తుందో మేము ఊహించలేము తండ్రి. కానీ నాయన తండ్రి మేమందరూ నాయన తండ్రి ఏ గడియ వచ్చినా నాయన తండ్రి ఎప్పుడు వచ్చినా నాయన తండ్రి సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దాసుని నిలబెట్టుకుని వాక్యం చెప్తున్నంతసేపు కావలసిన ఆరోగ్యం, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. పాస్టర్ గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మరి ఒక్కసారి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన తండ్రి ఎవరెవరైతే నాయన తండ్రి దూర ప్రాంతంలో ఉన్నారో మా సంఘస్థులు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి. అలాగే మా ప్రార్థన అవసరం కొనే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునేందుకు నాయన తండ్రి. మేము ఎవరినైతే మర్చిపోయింటో వారందరినీ కూడా
జ్ఞాపకం చేసుకోనమని, మా ప్రార్థన దయతో స్వీకరించి మా ప్రార్థనకి జవాబును అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినదీవంతో మమ్మల్ని నింపి నడిపించి కాపాడండి నాన్న తండ్రి. మా ప్రార్థన తప్పులను క్షమించమని, స్తుతి ఆరాధన చేర్చుండగా స్తుతి ఆరాధన అంతటిలో కూడా మీరు ఉండి నడిపించి నీ ఆత్మ ప్రత్యక్షతను మా అందరికీ కూడా కనపరచమని మేము వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, కీర్తన పుస్తకం నుండి 426వ పాట పాడుచు దేవుని నామమును మనం మహిమపరుదాం. కీర్తన పుస్తకం నుండి 426వ పాట పాడుతూ దేవుని నామాన్ని మనం మహిమపరుదాం. నా రక్షకుని వెంబడింతునన్నిట, ఘోరమైన కొండలైన జంకుందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదు, బరమ కిరీటమొందు వారకు, యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును, బాసురంబం ప్రభు వెంటకను మూసికొని ఎక్కడేని వెళ్ళుదు, నా యేసు తోడ వెళ్ళు చుందు నెల్లడ, ప్రయాసమైన లోయలైన భయపడ, దయ చూపు యేసు నన్ను వెంబడించుచో, భయమేల భువనములో దాగా, యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును, బాసురాంబ ప్రభు వెంటకను మూసికొని ఎక్కడేని వెళ్ళుదు, నా కాలమెల్ల యేసు నందు నమ్ముదు, భీకరంపు వాది అయిన నే దాటుదు, నా కర్త తోడనెందు నైనా నీగుదు, నాగమెక్కి తండ్రి చూచు వారకు, యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును, బాసురంబ ప్రభు వెంటకను మూసికొని ఎక్కడేని వెళ్ళుదు. ప్రియమైనటువంటి వారులారా, అందరము కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే సమయం కాబట్టి ప్రశస్తమైనటువంటి సమయంలో వారి ప్రైజ్ అండ్ వర్షిప్ టీం ఆరాధన చేస్తూ ఉంటుండగా అందరం కూడా ఏకీభవించి దేవుని నామము మనం స్తుతించి ఆరాధన చేద్దాము. Thank you.
కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ఆ దేవాది దేవుని మనం మనస్ఫూర్తిగా మనం స్తుతిద్దాము. మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించి ఆయన మహిమపరిచి ఆయన గొప్ప చేద్దాము. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి ఒక్క మేలును గాను మనం ఆయనకి మనసారా కృతజ్ఞతలు చెల్లించుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో మనకు సెలవివ్వబడింది కదా, ఆయన చేసిన ఉపకారంలో దేవుని మరువము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యానికి మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా కృతజ్ఞత కలిగి ఆయన పాదాల చెంతకు చేరి ఆయనను స్తుతిద్దాము. ఆయన మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనం అందరం కృతజ్ఞత కలిగి ఆయన్ని వేడుకుందాము, ఆయనని ఆరాధిద్దాము. ఆనాడు 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరిచారు, కానీ 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చి కృతజ్ఞత చూపించారు. అప్పుడు యేసు ప్రభు వారు 9 మంది ఎక్కడ అని అడిగారు. ఇదిగా మన జీవితాల్లో చేసిన మేలును కూడా మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా అని ఒక్కసారి మనలకు మనం పరీక్షించుకొని మన హృదయాన్ని దేవుని తట్టుకు తిప్పుకొని మనం అందరము కూడా ఆ దేవుని మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో హృదయపూర్వకంగా దేవుని మనం వేడుకుందాము. గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చారు. కాబట్టి మనం ఎవ్వరూ కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మేమందరము పాట పాడుతూ ఉంటుండగా ఆ దేవునికి కృతజ్ఞతతో మేము స్తుతిస్తుండగా మీరందరూ కూడా మాతో కలిసి ఏకీభవించి మనమందరం కూడా ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేసి మహిమపరిచి మరి ఒక పాట పాడవచ్చు. మనం ఆయన నామాన్ని గొప్ప చేసి కీర్తించి కొనియాడి ఆరాధిద్దాం. Nothing
దయచేసి మనల్ని ఆ దేవుడు ఎంతగానో ప్రేమించి మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఆయన ఇలా నిలవబెట్టుకున్నందుకు మనమందరం కూడా ఆయనకి ఆరాధన కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి మనమందరం కూడా మనల్ని ఈ గొప్ప అర్హత ఇచ్చి ఈ స్థానంలో మనల్ని ఉంచిన ఆ దేవుని మనం మనస్సారా కీర్తిద్దాము, స్తుతిద్దాము. ఎందుకంటే ఆయన నోటన ఏ కపటము లేదు. ఆయన మాటతో, కేవలం ఆయన నోటి మాటతో మహిమలు చేయగల శక్తి గలవాడు. కాబట్టి ఈ దినాన్న, ఈ ఉదయకాల సమయాన్న ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నోటి ద్వారా అనేకమైన అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడు. కాబట్టి మనమందరం కూడా ఆ దేవాది దేవుని మనస్సారా వేడుకుందాము, మన హృదయపూర్వకంగా ఆయనని ఆరాధిద్దాము. అంతయు వ్యాపించి ఉన్న మన దేవుని మన మనస్సారా వేడుకుందాము. మన చింతలు తీర్చి మన హృదయాన్ని తిరిగి చేసే ఆ దేవుని మనం హృదయపూర్వకంగా వేడుకుందాము. దేవుడు మనకి మరి యొక్క అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా మనం నిర్లక్ష్యంగా ఉండకుండా మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని ఆయన మన కోసం రెండు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన చెంతకు చేరి ఆయనని హెచ్చించి ఆయనని ఉన్నత స్థానంలో నుంచి ఆయనను మహిమపరిచి ఆయన మన కొరకు చేసిన మేలును మనమందరము తలంచుకుంటూ మన జీవితాల్లో కూడా ఆయన అద్భుత కార్యాలు చేయాలని మనమందరం హృదయపూర్వకంగా మరి ఒకసారి మరి ఒక పాట పాడుకోవచ్చు. మనం ఆ దేవాది దేవుని మహిమ పరుద్దాం. Ah
కొద్ది నిమిషాలు మన రెండు చేతులు మన దేవుని వైపు చాపి మన జీవితాల్లో ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిద్దాము. కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆయనకి చెల్లిద్దాము. మన చింతలు తీర్చి ఆ ఒక్కవారొక దేవుడికి మన మనస్సారా, మన హృదయపూర్వకంగా, మన కనులెత్తి మనస్సారా మనం ఆయన చూచి ఆయనకి మన మనస్సారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మనం ఎటువంటి శ్రమలు ఉన్నా మనం పయనించినప్పటికీ మనతో పాటు మన కొండ మన కోట అయ్యి ఆయన మనతో పాటు వస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఆ దేవాది దేవుని వైపు తిరిగి ఆయన మనస్సారా మనం స్తుతిద్దాము. యోగుకి అనేకమైన శ్రమలు వచ్చాయి, ఇర్మియాకి అనేకమైన శ్రమలు వచ్చాయి, దావీదుకు సౌలు నుంచి అనేకమైన శ్రమలు వచ్చాయి. కానీ దేవుడు వారి పక్షాన ఉండి వ్యాజ్యమాడిన వాడు. కాబట్టి ఈ దినాన్ని దేవుడు మన పక్షాన కూడా ఉండి ఆయన యుద్ధం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడకుండా, ఈ లోకంలోకి పరిగెట్టుకోకుండా మన శాశ్వతమైన ఆ పరలోక రాజ్యం కొరకు మనం వేగిరపడచ్చు. దానికోసమే మనం పరిగెట్టచ్చు, మనం గురి వద్దకు మనం వెళ్ళచ్చు. మనం ఆ దేవాది దేవుని మనకిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ మనం ఆయనని స్తుతిద్దాము. రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా మోక్షానికి చేరుకున్న తర్వాత మనము నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. కాబట్టి అక్కడ స్తుతించాలి అంటే మనం అందరం ఇప్పుడు ఏకంగా ఆయన్ని స్తుతించి కనపరచాలి. కాబట్టి మనం అందరం కూడా మనసారా దేవాది దేవుని పాదాల చెంతకు పడి ఆయనను స్తుతిద్దాము. ఇప్పటి వరకు మనం చేసిన ఆరాధన అంతా కూడా మన దేవుని స్వీకరించాలని, మన స్తుతులు ఆయనకి యోగ్యమైనవిగా ఉండాలని మనం మనసారా కోరుకుందాము. ఆయన స్వీకరించి మన ఆరాధనలకు జవాబును అనుగ్రహించాలని మనం కోరుకుందాము. ఆయన ఆత్మ ప్రత్యక్షతను కనపరిచినందుకు, మనల్ని కూడా ఈ విధంగా నడిపించినందుకు ఆయనకు మనం మరి ఒక్కసారి వందనాలు చెల్లించుకుందాం. ఇప్పటి వరకు చేసిన ఆరాధన అంతా కూడా మన దేవుని స్వీకరించి మనకి జవాబును అనుగ్రహించి ఆయన ఉన్నత స్థానంలో ఉండులాగున మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకుంటుండగా అందరూ కూడా కళల నుంచి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాం. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము మహాపరిశుద్ధుల మహోన్నత నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ ప్రపంచమంతా తండ్రి ప్రభా కోవిడ్ తోటి తండ్రి ప్రభా అనేకమైన తెగులతో తండ్రి బాధపడుతూ ఉన్నది ప్రభా తండ్రి. అయినప్పటికీ ప్రభా మమ్మల్ని ఈ సమయంలో ప్రభా ఇటు రీతిగా కూడుకొని తండ్రి నిన్ను ఆరాధించడానికి, కనపరచడానికి నేను ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధన తండ్రి ప్రభా మాకు మంచి తండ్రి ప్రభా అంశంలో తండ్రి ప్రభా మంచి ఈ వాక్యాన్ని మాకు అందిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. విషయానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి ప్రభా లోకమంతా ఏదో తండ్రి ప్రభా శ్రమలతో బాధలతో బాధపడుతున్నది. అయినప్పటికీ ప్రభా మమ్మల్ని తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ ఇశ్రాయేలు చేసే స్థితుల మీద ఆశీనమైన దేవ నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మా ఆరాధన తండ్రి నీవు అంగీకరించామని మేము విశ్వసిస్తున్నామయ్యా ప్రభా. నీకు సహాయం దయచేయండి ప్రభా, నీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభా. సంఘమంతా ఐక్యతతో తండ్రి కూడి నిన్ను ఆరాధించడానికి, కనపరచడానికి తండ్రి ఇంకా గొప్ప వాక్యాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభా. ఇంకా రాబో కాలంలో ప్రభా ఇంకా మేము మా విశ్వాస జీవితంలో ప్రభా మేము కోల్పోకుండా ప్రభా నిరీక్షణతో తండ్రి ప్రభా నీ రాకడ నిమిత్తం మేము వేచి ఉండడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ దాసుని చేత తండ్రి ప్రభా ఏదైతే మాట్లాడబోతున్నావో ప్రభా చక్కటి మార్గంలో తండ్రి ప్రభా మమ్మల్ని పెట్టడానికి తండ్రి నీ దాసుని బోరను తన నోటిని బోరగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి తండ్రి ప్రభా నీ రాకడ నిమిత్తము తండ్రి ప్రభా మా విశ్వాసాన్ని కోల్పోక ప్రభా మేము విశ్వాసంలో నిలకడగా నిరీక్షణతో తండ్రి ప్రభా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా మా స్తుతుల మీద ఆశీర్వదమని తండ్రి మేము విశ్వసిస్తున్నామయ్యా తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా తండ్రి ప్రభా గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. నిరంతరము ప్రభా మేము మా విశ్వాసంలో తండ్రి మేము తొట్టిల్లిపోకుండా ప్రభా తప్పిపోయిన గొడవలే కాక ప్రభా మేము తండ్రి విశ్వాసంలో నిలకడగా ఉండి జీవించడానికి సహాయం దయచేయండి. దినదినము ప్రభా నీ వాక్యాన్ని తండ్రి చదువుకొని మీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీ దాసుని చేత తండ్రి ప్రభా మీ ఏడంతల ఆత్మ చేత తండ్రి ప్రభా ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయం దయచేయండి ప్రభా. మీ దాసునితో తండ్రి ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఏసయ్య తండ్రి ప్రభా. తప్పిపోతున్న మేము ప్రభా సరైన మార్గములు పెట్టడానికి తండ్రి ప్రభా మంచి తండ్రి ప్రభా అంశంలో తండ్రి ప్రభా మంచి వాక్యాన్ని అందించడానికి మీ సహాయం దయచేయండి. నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా. ఈ ఆరాధన తండ్రి ప్రభా ఈ స్తుతి ఆరాధన తండ్రి నీకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా ఈ స్తుతి ఆరాధన అంతా తండ్రి ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నామయ్యా తండ్రి ప్రభా. మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను.
ఎస్ఐకి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. యూట్యూబ్లో తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా చక్కటి మార్గంలో తండ్రి పెట్టమని ప్రార్థిస్తున్నాను. మరి తండ్రి ప్రభా తొట్టిల్లిపోకుండా తండ్రి ప్రభా విశ్వాసంలో తండ్రి ప్రభా తొలగిపోకుండా తండ్రి నిలకడగా ఉండడానికి నీ సహాయం దయచేయండి. నీ రాకడ నిమిత్తము ప్రభా మా విశ్వాసంతో తండ్రి ప్రభా నిలకడగా జీవించడానికి నీ సహాయం దయచేయండి. ఎన్నో ఆత్మలు తండ్రి ప్రభు మేము నీ సన్నిధికి రక్షింపబడడానికి నీ సహాయం దయచేయమని ఇటు చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.